ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 548వ భాగం మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయం. సరే, స్వామి ఈ గీతాశాస్త్రాన్ని శ్రద్ధ కలిగినటువంటి ఇతరులకు ఎవరైతే బోధిస్తున్నారో అటువంటి వారు తనకు అత్యంత ప్రియులు అని, వాళ్ళు తప్పక తనను పొందగలరు అని ఈ రాబోయేటువంటి 68, 69 శ్లోకాల్లో నొక్కి చెప్తున్నారన్నమాట. ఏమన్నారు 68వ శ్లోకంలో? యమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్వతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయ అంటున్నారు స్వామి. అయ్యా అర్జున, పరమ గోప్యమైనటువంటి అతి రహస్యమైనటువంటి ఈ గీతోపదేశాన్ని నా భక్తులైనటువంటి వారికి, ఇతరులకు భక్తులైన వారికి ప్రచారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నాకు పరమ భక్తులు అంటున్నారు. ఈ గీతని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో అటువంటి వారు నాకు పరమ భక్తులు, అటువంటి వారు నిశ్చయంగా నన్ను చేరుతారు అంటున్నారు. అటువంటి వానికంటే మించినటువంటి ప్రేమాస్పదుడు నాకు అసలు మానవ లోకంలో ఎవ్వడు ఉండడయ్యా. అటువంటి వాడిని నేను అత్యంత వెరీ 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 నియర్ టు మై హార్ట్ అంటున్నారు స్వామి అనమాట. చాలా అత్యంత నాకు ప్రేమాస్పదుడు అంటున్నాడు. అటువంటి వాడు ఈ లోకంలోనూ ఉండడు, ఇక ముందు కూడా ఉండబోడు. ఎవరైతే ఈ గీతాజ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నారో అటువంటి వ్యక్తి తన భక్తిని పెంచుకొని ఇతరుల భక్తిని కూడా పెంచుతున్నాడు. ఇది అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణం అన్నమాట. నేను ఇష్టపడేటువంటి, నాకు ప్రియం అవడానికి కారణమైన లక్షణం ఏదంటే తను బాగా భక్తిని పెంచుకుంటున్నాడు, ఇతరులలో కూడా భక్తి పెంచడానికి దోహదం చేస్తున్నాడు. మామూలుగా సత్యాన్ని, జ్ఞానాన్ని ఒకరితో ఒకరు పంచుకోవాలి, చెప్పుకోవాలి. అదేందా ఇక్కడ చూడండి, గీతా ప్రచారం యొక్క మహత్తర ఫలితాన్ని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. గీతా ప్రచారం వేళల భగవంతుడికి ఎంత ప్రీతి ఉందో ఈ వాక్యాల వల్ల మనకి అర్థమవుతుంది. గీత ప్రబోధం యొక్క ఫలితము సాక్షాత్తు మోక్షమే అని ఇక్కడ చెప్పబడింది స్వామి చేత. స్వామే తన భక్తులకు గీతాశాస్త్రాన్ని బోధించే వాళ్ళు పరాభక్తి కలవారై బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు. పరాభక్తి కలవారై బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు అని స్వామి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దీన్ని బట్టి మనం మామూలుగా బేసికల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతరులకు ఉపకారం చేయడమే సర్వోత్తమమైన భక్తి అని చెప్పకనే చెప్తున్నారు ఇక్కడ స్వామి. ఇతరులకు ఉపకారం చేయడం అంటే ఏంది? వారి ఆ రూపంలో, పరమాత్మ స్వరూపంలో ఉన్నటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి భగవంతునికి సేవ చేయడమే అవుతుంది. కాబట్టి ఇది సామాన్య భక్తి కాకుండా పరాభక్తిగా ఇక్కడ వర్ణించబడింది. మామూలు ఆర్డినరీ కాదు, ఇది పరాభక్తి అని స్వామి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అన్ని దానాల కంటే జ్ఞానదానం సర్వోత్తమమైనది. చాలా జ్ఞానదానం అన్నది అన్ని దానాల్లోకి సర్వోత్తమమైందని శృతి స్మృతులన్నీ చెప్తాయన్నమాట. కాబట్టి ఇతరులకు చేసేటువంటి జ్ఞానదానం అన్నీ ఇక్కడ పరాభక్తిగా స్వామి చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు? అసంశయ అని చెప్పాడు. సంశయమే లేదయ్యా, సంశయమే లేదు, దేంట్లో సంశయం లేదు. అటువంటి గీతా ప్రచారకుడు తప్పక ముక్తిని పొందుతాడు, సంశయరహితుడు అయిపోతాడు అని ఆయన నొక్కి చెప్తాడు. కాబట్టి సర్వులు ఇట్లాంటి మహత్తర ఫలితాన్ని ఇచ్చేటువంటి గీతాశాస్త్రాన్ని తాము పఠిస్తూ ఇతరులకు కూడా బోధించాలి అని మనకి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, నిన్న 67వ శ్లోకంలో ఏమన్నాడు స్వామి? తపస్సు లేని వాళ్ళకి, భక్తి లేని వాడికి, వినాలని కుతూహలం లేని వాడికి, నన్ను ద్వేషించేవాడికి చెప్పనే వద్దు అన్నప్పుడు నాకు భయం వేసింది. బాబోయ్,
ఏంటిది గీతని మనం ఓపెన్గా ఇలా సామాజిక మాధ్యమంలో పెట్టేస్తున్నామే అనేటువంటి ఒక రకమైనటువంటి బెరుకు భావం కలిగింది. అయితే మామూలుగా యాక్చువల్గా దీని యొక్క అర్థం ఏంటంటే, మా నాన్నగారు ఉండేవారు శ్రీ అగరం నాగేశ్వరరావు గారు. ఆయన ఒక జ్ఞానయోగి. నిరంతరం మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం, ఎప్పుడు ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని కూలంకషంగా ఆయన ఎప్పుడు సాధన చేస్తుండేవారు. ఉపనిషత్తులు, భాగవతాలు అన్నిటి మీదను, ఇది అది అని కాదు, అన్ని గ్రంథాల మీద ఒక మంచి పట్టుని ఆయన సంపాదించాడు. ఒక రకంగా చివరికి ఒక జ్ఞాన మార్గంలో బాగా నిష్టలో ఉన్నారు. కానీ చివరి కాలంలో ఆయన అవసాన దశలో 88 ఏళ్ల సమయంలో దాదాపుగా 83, 84 నుంచి ఆయన యొక్క స్మృతి పూర్తిగా అల్జీమర్స్. నేను కావాలని అప్పుడప్పుడు ఈ ఉపనిషత్తుల గురించి ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు అసలు ఏమీ తెలియదు అనమాట. అంటే నాకు అనిపించింది, జీవిత పర్యంతము సంపాదించినటువంటి జ్ఞానం, అఫ్కోర్స్ అది తర్వాత జన్మకు ఉంటే జన్మకు, లేకపోతే ఆ పుణ్యఫలము క్యారీ అవుట్ అవ్వచ్చు కానీ అది ఇంత సాధించిన సమాజానికి ఎవరికి ఏ విధంగా ఉపయోగపడకుండా, అంటే ఉపయోగపడవలసిన, మా నాన్నగారు కూడా ప్రవచనాలు చేసేవారు, అయినా ఉపయోగపడవలసినంతగా ఉపయోగపడలేదే గ్రంథస్థం. నేను అడిగేదాన్ని, నాన్న మీరు ఎప్పుడు రచనలు చేయొచ్చు కదా ఇంకా విస్తృతంగా అంటే, ఆయనకు అవన్నీ ఇష్టం ఉండేటివి కావాలన్నమాట. నాకు అనిపించేది ఇంత జ్ఞానము చివరికి వచ్చేసరికి ఆ స్మృతి, మత్త స్మృతి జ్ఞానం పోహ నుంచి అంటున్నట్టుగా ఆ స్మృతి పోయి, అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది, ఇది మనం నేర్చుకున్నటువంటి తెలుసుకున్నటువంటి విషయాన్ని పరులకు ఉపయోగపడే రీతిలో చేయగలిగితే చాలా గొప్ప విషయం అన్నటువంటి భావనతో ఈ యూట్యూబ్ ప్రయోగం. ఎందుకంటే ఈ యూట్యూబ్ అన్నది సామాజిక మాధ్యమం. ఇది దీంట్లో శాశ్వతంగా వ్యక్తులు, మనుషులు, ఇప్పుడు నేను పోయినా బహుశా నాకు కరెక్ట్గా తెలియదు దీని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ గురించి, పోయినా కూడా బహుశా అది అలాగే నిలిచి ఉంటుందనేటువంటి పేరాశ, ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఆ యొక్క ఈ జ్ఞానం కొంచెమైనా ఉపయోగపడుతుందన్నటువంటి పేరాశతో చేసేటువంటి జ్ఞాన యజ్ఞం అన్నమాట ఇది. కాబట్టి ఇక్కడ సరే ఎందుకో కొద్దిగా సొంత విషయాల్లోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఈ శ్లోకంలో స్వామి చెప్పేది, మనకు బోధించే ఒక శక్తి ఉంది కానీ బోధించగలిగితే అటువంటి బోధించేవాడు నాకు చాలా ఇష్టడు అంటున్నాడు. కాబట్టి బోధించేటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఇతరులకు బోధించండి. లేదా ఒకవేళ మనకు ఆ శక్తి లేదు అనుకుంటే, మహాత్ములు చెప్పిన గీత మీద చెప్పిన ఎన్నో విషయాలు యూట్యూబ్లో కూడా దొరుకుతున్నాయి. ఇవి ఇప్పుడు కూడాను ఏంటంటే, బహుశా మొట్టమొదట మాత్రం నేను 1, 2 అక్కడక్కడ సెలెక్టివ్గా కొన్ని శ్లోకాలు తీసుకుని ఎపిసోడ్స్ చేయాలన్న దాంతో ప్రారంభించిన మనిషిని బహుశా నేను 2వ అధ్యాయం వరకు కూడా అలాగే సాగింది అనుకుంటాను. కొన్ని టాపిక్సే చెప్తూ వచ్చాను. ఆ తర్వాత వరుసగా నాకు ఎందుకు అనిపించింది అంటే, అన్ని శ్లోకాలకి గనక ఈ మాధ్యమంలో అవైలబిలిటీ ఉంటే బాగుంటుందన్న భావనతో ప్రతి శ్లోకాన్ని కూడా తీసుకుని దాదాపుగా ఇప్పుడు 548 అంటే 558, 560 ఎపిసోడ్ల వరకు వచ్చేట్టుంది. ఇన్ని ఎపిసోడ్లు అన్ని శ్లోకాలకి మన అందరికీ లేమ్యాన్ కెన్ అండర్స్టాండ్ అనమాట, అందరికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో చేయబడిందే కానీ ఇది మరొక ఉద్దేశంతో చేయబడింది కాదు. కాబట్టి మీకు ఎవరికైనా ఇది బాగుంది అనిపిస్తే, ఇటువంటి జ్ఞానాన్ని ఫలానా వాళ్ళకి అవసరం అనిపించుకుంటే వాళ్ళకి కొద్దిగా మీరు పంపడం జరిగితే, నేను పడ్డటువంటి శ్రమకు కూడాను అంటే ఫలితాన్ని నేను అపేక్షించడం లేదు, అది మాత్రం నేను పూర్తిగా చెప్పగలను. అది జ్ఞానం ఇతరులకు ఉపయోగపడుతుంది అన్నటువంటి సూచన నేను ఈరోజు చేస్తూ ఈ ఎపిసోడ్తో ముగిస్తున్నాను. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సార్.